బ్రేకింగ్ న్యూస్ భూదాన్ భూముల స్కామ్ లో కీలక పరిణామం జరిగింది. ఈ స్కామ్ ను విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో నలుగురికి నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డికి సైతం ఈడీ నోటీసులు అందించింది. అంతేకాదు ఈ స్కామ్ తో ఆమోద డెవలపర్స్ కు చెందిన సూర్యతేజ, కేఎస్ఆర్ మైన్స్ కు చెందిన సిద్ధారెడ్డి లాభం పొందినట్టు గుర్తించింది ఈడీ. కేసులో ఇప్పటికే ఐఏఎస్ అమోయ్ కుమార్ ను విచారించిన ఈడీ లబ్ధిదారులను గుర్తించి నోటీసులు జారీ చేస్తుంది. ఈ నెల 16న విచారణకు హాజరవ్వాలని ఈడీ ఆదేశించింది. భూదాన్ స్కామ్ కు సంబంధించి ఈడీ మరో నలుగురికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, భూముల స్కామ్తో పాటు ప్రభుత్వ భూముల్ని అన్యాక్రాంతం చేయడంతో పాటు ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేసినటువంటి కేసులో అమయ్ కుమార్కి ఇప్పటికే ఉచ్చు బిగిస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు చాలా వరకు 12 వరకు కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులన్నీ పరిశీలించినటువంటి ఈడీ అధికారులు ఆల్రెడీ డీజీపీ కూడా లెటర్ రాశారు. డీజీపీ నుంచి కూడా ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయన్న దానిపై కూడా అప్పటికి వివరాలు సేకరించారు. వీరు ప్రాథమికంగా దర్యాప్తు చేసినటువంటి అంశాలు కూడా డీజీపీకి అప్పుడు సమర్పించడం ఒక సంచలనంగా మారింది. తర్వాత డీజీపీ కొన్ని ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యి దానికి సంబంధించిన సబ్మిట్ చేసినటువంటి సాక్ష్యాధారాలు అవన్నీ కూడా ఈడీ అధికారులకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వాటినంతా కూడా వారు బేరీజు వేసుకున్నారు. మొత్తం అంతా కూడా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మళ్ళీ అమయ్ కుమార్ గతంలో దాదాపు 4 రోజుల పాటు కూడా అప్పుడు విచారణకు హాజరయ్యారు. కాబట్టి విచారణలో కొంతమంది పేర్లు అప్పుడు బయట పెట్టాడు. సో బయట పెట్టిన తర్వాత ఈ ఈడీ అధికారులు విచారణ ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ ఫిర్యాదుదారులంతా కూడా ఈడీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదులు చేశారు. ఎందుకంటే అమయ్ కుమార్ హయాంలో బడా బిల్డర్సు, అలాగే బీఆర్ఎస్ చెందినటువంటి టాప్ లీడర్సు, అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు, ఏ విధంగా మా భూముల్ని వాళ్ళు లాక్కున్నారు, ఏ విధంగా డబుల్ రిజిస్ట్రేషన్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్ చేసుకొని మమ్మల్ని రోడ్డు మీద పడేశారన్న తరపు కూడా విత్ ఆధారాలతో పాటు ఇటు ఈడీ అధికారులకి వారు సమర్పించారు. ఆ కోవలోని ముఖ్యంగా వంశీరామ్ బిల్డర్స్ సంబంధించినటువంటి సుబ్బారెడ్డి వ్యవహారం అనేది బయటకు వచ్చింది. ముఖ్యంగా కాజాగూడ దగ్గర ఉన్నటువంటి దాదాపు 22 ఎకరాల ప్రైమ్ స్పేస్, అది చాలా పెద్ద ల్యాండ్. అది ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి రైతులు ఎప్పటితో దాదాపు 50-60 సంవత్సరాల నుంచి కూడా అక్కడ వాళ్ళు తమ ఆధీనంలో ఉన్నటువంటి ఆ యొక్క భూమిని అమయ్ కుమార్ని ముందు పెట్టుకుని అమయ్ కుమార్ యొక్క అండదండలతో ఆ భూమిని అప్పనంగా కొట్టేశారనేది కూడా అభియోగాలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో వారందరూ బాధితులందరూ కూడా ఈడీ అధికారుల్ని కలిశారు. కలిసిన తర్వాత ఎవిడెన్స్ అన్ని కూడా సమర్పించారు. ఏ విధంగా అమయ్ కుమారు వంశీరామ్ సుబ్బారెడ్డికి సహకరించారు, సుబ్బారెడ్డి తర్వాత వీళ్ళందరిపైన కేసులు ఎలా పెట్టారు, అక్కడ కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేస్తారు, వీళ్ళందరూ కోర్టుకి ఏ విధంగా వెళ్ళారు, దాంతోపాటు సుబ్బారెడ్డి ఆ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ రైతులంతా కూడా ఏకం చేసి గత కొంతకాలం నుంచి కూడా వారికి అండగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరుతున్నారో ఆ వ్యక్తి ద్వారా రైతుల్ని ఏ విధంగా బురుడి కొట్టించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ కూడా, ఒకవేళ భూములు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఉంటుంది కాబట్టి ఆ అమౌంట్ కూడా ఇవ్వకుండా పూర్తిగా తన ఆధీనంలో దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బహిరంగ మార్కెట్లో కాజాగూడ లాంటి ప్లేస్లో 20 ఎకరాలంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని కోట్ల రూపాయలు లాభపడడానికి పెద్ద ఎత్తున అమయ్ కుమార్కి ముడుపులు కూడా చెల్లించారని కూడా బాధితులు అప్పుడు ఫిర్యాదు చేశారు. అవంతా కూడా ఎవిడెన్స్ చూసుకున్న తర్వాత ఈ కేసులతో పాటు వంశీరామ్ బిల్డర్స్ సంబంధించిన విషయంలో మరి ఆ యొక్క మొత్తం నార్సింగ్, కోకాపేట, ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో పెద్ద ఎత్తున కూడా వీళ్ళు ప్రైవేట్ భూములు, ప్రభుత్వ భూములు కూడా వీళ్ళు తీసేసుకున్నారు. దానికి అమయ్ కుమార్ పెద్ద ఎత్తున కూడా సహకరించారనేసి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాటిని బేస్ చేసుకుని ఇప్పుడు వంశీరామ్ సుబ్బారెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 16వ తారీఖున మస్ట్ అండ్ షుడ్గా ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలని చెప్పారు. ఏ విధంగా మీకు ఈ భూములు ఇవన్నీ వచ్చాయి, ఈ భూములు రావడానికి మీరు ఎంతవరకు చెల్లించారు, అలాగే అమయ్ కుమార్కి ఎంతవరకు చెల్లించారు, ఏ రూపంలో చెల్లించారు. ఎందుకంటే ఈడీ అధికారులు మొదటగా
నాగారంలో అంటే మహేశ్వరం మండలం నాగారంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 101, 102కు సంబంధించి దాదాపు 100 ఎకరాలు. ఆ 100 ఎకరాల్లోనే 42 ఎకరాలకు సంబంధించిన భూదాన్ భూముల వ్యవహారము అప్పుడు బయటకు వచ్చింది. అప్పుడు ఎంఆర్ఓగా పనిచేసినటువంటి వారు కానీ, ఆర్టీఓగా పనిచేసినటువంటి వారు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈడీ అధికారులు కేసులు నమోదు చేస్తారు. వాళ్ళపైన కూడా అక్కడ లోకల్గా పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యాయి. ఆ కేసులోనే ఈడీ అమయ్ కుమార్ని విచారణకు పిలిపించింది. సో ఒక్కొక్కటి విచారణ చేస్తున్నప్పుడు వీళ్ళ యొక్క భాగోతాలన్నీ కూడా బయటపడినటువంటి నేపథ్యంగా పడుతుంది. ఆ కోవలని రైతుల్ని నిండా ముంచినటువంటి వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డిని ఈడీ అధికారులు ఇప్పుడు పిలిపిస్తున్నారు. ఆయన ఒక్కడే కాదు, బీఆర్ఎస్ చెందినటువంటి గత 10 సంవత్సరాలు చక్రం తిప్పినటువంటి పారిశ్రామికవేత్త మరియు టెక్స్టైల్ బిజినెస్లో నెంబర్ 1గా ఉన్నటువంటి వ్యక్తి, నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మర్రి జనార్దన్ రెడ్డి పేరు కూడా ఈడీ అధికారులు చేర్చారు. ఈ మర్రి జనార్దన్ రెడ్డికి అనుకూలంగా కూడా అమయ్ కుమార్ పనిచేశారు, తన అధికారులందరూ పనిచేశారు. కోట్లాది రూపాయలు కూడా చేతులు మారాయి. ఈయన లంచం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాని తగ్గట్టుగానే ఈ భూములంతా అన్యాక్రాంతం చేసుకున్నారు, భూములంతా కూడా తమ ఆధీనంలో తీసుకున్నారని కూడా ఇప్పటికే ఈడీ అధికారులకి ప్రాథమికంగా కూడా ఎవిడెన్స్ కూడా దొరికాయి. కొంతమంది ఫిర్యాదులు కూడా చేసిన నేపథ్యంలో వాటిని కూడా ఎక్సైజ్ చేస్తారు అధికారులు. ఫిర్యాదుదారులు చేసినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వీడియో రూపంలో, దాంతోపాటు వారు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అంతా కూడా 1కి 10 సార్లు వారు రీచెక్ చేసుకొని అనేక మొత్తం ఆయా సెక్షన్స్ సంబంధించిన అధికారులతో పాటు, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో పాటు ఎప్పటికప్పుడు వాళ్ళు సమన్వయం చేసుకుంటూ వివరాలను తీసుకొని పక్కగా వీళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందనేసి కూడా తెలిసిన తర్వాత ఈడీ అధికారులు ఇప్పుడు వారికి నోటీసులు ఇచ్చిన నేపథ్యం కనపడుతుంది. సో మర్రి జనార్దన్ రెడ్డి ఈడీ కేసులో చిక్కుకోబోతున్నారు. ఖచ్చితంగా ఈ నెల 16వ తారీఖు ఆయన కూడా విచారణకు హాజరబోతున్నారు. దీని వెనకాలంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు పిఎంఎల్ఏ చట్టం ఉందంటే మనీ లాండరింగ్ జరిగిందనేసి కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఈ కోట్లాది రూపాయల స్కామ్ కూడా జరిగింది. కాబట్టి ఇన్ని కోట్లాది రూపాయలు లంచంగా తీసుకున్నారు, లేకపోతే దీని వెనకాల ముడుపులు ఏ విధంగా ఎటువైపు వెళ్ళాయి, వీళ్ళు ఎలాగ ట్రాన్సాక్షన్ చేసుకున్నారు ఏంటనే దానిపై కూడా ఈ చిక్కుముడులన్నీ కూడా తీయాలంటే ఖచ్చితంగా కూడా వీళ్ళు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటికే అమయ్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. స్టేట్మెంట్లో కూడా కొంతమంది పేర్లు కూడా ఆయన బయట పెట్టాడు. ఎందుకంటే తన వరకు వస్తే, తన జాబ్ వరకు వస్తే ఖచ్చితంగా ఎవరైనా బయట పెట్టేస్తారు. ఆ కోవలనే పదే అనేక ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఈడీ అధికారులు గుచ్చి అడిగారు. దానికి సంబంధించిన సమాధానాలు కూడా కొన్ని ఆయన చెప్పాడు, కొన్ని డాక్యుమెంటేషన్స్ కూడా ఆయన తీసుకొచ్చారు. ఎందుకంటే వీటిలో నాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, నాకు కింద అధికారులు ఇచ్చిన దానిపైన నేను సైన్ చేశానని దానిపై కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. అప్పుడు కొంతమంది నన్ను సంప్రదించారని కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ కోవలనే ఫిర్యాదుదారులు అమయ్ కుమార్ ఇచ్చినటువంటి వారు ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత వీళ్ళ యొక్క పాత్ర అనేది ప్రముఖంగా ఉందనేసి కూడా అధికారులు భావించారు. దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఈ నోటీసులు అనేది జారీ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి నేపథ్యం ఇప్పుడు అమయ్ కుమార్ యొక్క పాత్ర అనేది ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా మేడ్చల్ కానీ మల్కాజీ గారికి మొత్తం ఆ ప్లేస్ అంతా ముఖ్యంగా అటువైపు ఆదిపట్ల వైపు నుంచి ఉన్నటువంటి ప్లేసుల్లో కూడా నగర శివారులో ఉన్నటువంటి ప్లేస్ దాదాపు అక్కడ కూడా 3000 మంది దాకా కూడా అప్పుడు వచ్చారు. వాళ్ళు కూడా ఫిర్యాదులు చేశారు. అమయ్ కుమార్ వల్ల మేము ఏ రకంగా కూడా నష్టపోయామనేసి కూడా పెద్ద ఎత్తున కూడా ఇదే ఈడీ ఆఫీస్ ముందు ఇక్కడ గంటల పడి నిలబడి వాళ్ళందరూ కూడా మొత్తం డాక్యుమెంట్స్తో అన్నీ సబ్మిట్ చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. సో ఉచ్చు బిగుస్తుంది. బీఆర్ఎస్ నాయకుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు 10 ఏళ్లలో వాళ్ళు ఎట్లా యథేచ్ఛగా కూడా చెలరేగిపోయారు. ముఖ్యంగా మరొకసారి మేము కూడా ప్రభుత్వంలోకి రాబోతున్నాం, అధికారంలోకి రాబోతున్నాం. కాబట్టి మీకు ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదనేసి అధికారులకు భరోసా ఇచ్చినటువంటి నాయకులు ఇప్పుడు ప్రభుత్వంలో రాలేదు. సో గతంలో జరిగినటువంటి స్కామ్లన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే బాధితులు ఉన్నారో ఇప్పుడు భయపడకుండా వాళ్ళ పైన ఫిర్యాదులు చేయడంతో ఈడీ అధికారులకి పూర్తిస్థాయి ఆధారాలు లభించాయి. అలాగే ఇటు డీజీపీకి కానీ, అలాగే సైబరాబాద్ కానీ, రాచకొండ పోలీస్ స్టేషన్ కమిషనరేట్లో పెద్ద ఎత్తున కూడా కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఆ కేసులు నమోదైనటువంటి వివరాలు బేస్ చేసుకుని ఈడీ అధికారులు అనేక రకాలుగా కూడా ఇప్పుడు వాళ్ళు దర్యాప్తు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదైనా కానీ అమయ్ కుమార్ కేసులో మాత్రం ఇంకా చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. కాబట్టి ఆ పెద్ద తలకాయలు కూడా ఖచ్చితంగా బయటపడతాయి.
ముఖ్యంగా ఈ కేసును ఈడీ అధికారులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే చాలా వరకు కూడా మనీ లాండరింగ్ జరిగింది, వేలాది కోట్ల రూపాయల వరకు కూడా ట్రాన్సాక్షన్ చేసి వీళ్ళు ఎక్కడా కూడా ఆ ట్రాన్సాక్షన్ లిస్ట్ కానీ లేకపోతే వాటికి సంబంధించి ఆధారాలు కానీ ఎక్కడ కూడా లేకుండా చేయడం అనేది ఎలా జరిగింది అనే దానిపైన కూడా వీళ్ళు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. వీళ్ళ వల్ల కంపెనీల యొక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్నా కూడా కొన్ని వరకు ఆ వ్యత్యాసాలన్నీ కనబడుతున్నటువంటి నేపథ్యం పడుతుంది. వంశీరామ్ బిల్డర్స్ సంబంధించిన విషయంలో కానీ మర్రి జనార్దన్ రెడ్డికి సంబంధించిన కంపెనీలో కానీ అప్పటి గతంలో కూడా చూసాం మనం. ఎన్నికల ముందు కూడా మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో కూడా దాదాపు 2 రోజుల పాటు కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు, రైడ్స్ కూడా జరిగాయి. సో అప్పుడు కూడా కొంతవరకు జరిగింది. సో ఆ కేసు అలాగే ఉంది. సో ఏదైనప్పటికీ చిలికి గాలివాలలాగా ఈ కేసు మారుతుంది. ఎక్కడ నాగారంలో స్టార్ట్ అయినటువంటి 42 ఎకరాలతో స్టార్ట్ అయింది, ఇక్కడ వేల కోట్ల రూపాయల వరకు కూడా ఇప్పుడు ఇది వెళ్తుంది. కాబట్టి దీని వెనుక ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా బయటికి లాగుతామనేసి కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రాణా.